నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు ఆయన కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని. ఇప్పుడు కొడాలి నాని కమలం వైపు చూస్తున్నారట. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన బీజేపీలోకి వెళ్తారా, వైఎస్ఆర్సీపీలోనే ఉంటారా, లేక రాజకీయ సన్యాసం అంటే రాజకీయాలకు గుడ్ బై చెప్తారా? ఇక్కడ 3 అంశాలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అసలు ఇంకా ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి నాయకుడిగా ఎదిగారు ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ. 2004, 2009 ఈ 2 సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన విజయం సాధించారు. అలాగే 2014, 2019 ఈ 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీ తరఫున. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. పొలిటికల్ కెరీర్ అనేది తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్ష. ఆయనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు పార్టీలో. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి టార్గెట్ చంద్రబాబు, టార్గెట్ టీడీపీ అన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంది. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో తిట్లు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా కొడాలి నానిని ఒక రకంగా చుట్టుముట్టాయి. ఎందుకంటే ఆయనపై ఉన్నటువంటి కేసులు కానీ, విచారణలు కానీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి కొడాలి నానిని నెట్టాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా ఒక రికార్డు, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలం వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొనే బయట తిరిగితే లోపలేయటం ఖాయం అన్నట్లుగానే ఉంది. ఆయన ఆరోగ్య రీత్యా కూడా చాలా ఇబ్బందులకు ఆయన గురయ్యారు. సో ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన సమావేశం, చర్చలు జరపడం అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఢిల్లీ వేదికగా జరిగాయట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, మారుతున్నటువంటి సమీకరణాలు కానీ ఇక్కడ చాలా వేగంగా పుంజుకుంటూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జనసేన చాలా కీలకంగా మారింది. ఆయన తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ రాగలరా? ముఖం చెల్లదు. ఎందుకనంటే ఆ విధంగా ఆయన ప్రవర్తన తీరుంది. చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేసుకొని, లోకేష్ని టార్గెట్గా చేసుకొని, పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకొని అందరి గురించి మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే తక్కువగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ గురించే. కానీ ఇప్పుడు అదే పార్టీ ఆయనకు అవసరం కాబోతుంది. ఎందుకనంటే ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలి. సో ఇటువంటి సందర్భంలో ఆయన వర్గీయుల్లో కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటే మనకు ఎటువంటి లాభం లేదు, ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే తప్ప రాజకీయంగా మనకి లబ్ధి చేకూరే అంశాలు ఏమీ లేవు, కనిపించట్లేదు అనేది కొడాలి నాని అనుచరులు కానీ ఆయన సన్నిహితులు కానీ చెప్తున్నటువంటి మాట అండి. దాదాపుగా ఆయన నియోజకవర్గంలో కానీ ఆయన స్వగ్రామంలో కానీ ఉండటం కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు ఆయన హెల్త్ రీత్యా కూడా. సో ఇటువంటి సందర్భంలో అంటే తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేతలను ఢిల్లీలో కలిసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలతో కూడా ఆయనకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ఒకటి తెర మీదకి వచ్చింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ బాధ్యతలు స్వీకరించినటువంటి మాధవ్, ఆయనతో కూడా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ రిలేషన్షిప్ ఉంది అనేది బాగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆయన కూడా ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనం వాట్ నెక్స్ట్ అనేది చూసుకుంటారు. అంటే రాజకీయంగా తమకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది. ఈ రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పరంగా చూస్తే ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వ్యక్తులు తమ పార్టీ కోసమో, పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాల కోసమో, ప్రజలకు సేవ చేయాలని ఎవరు కూడా ఆలోచన చేయట్లే. దాదాపుగా అటువంటి ఆలోచన కలిగి ఉన్నవారు 10% మాత్రమే ఉంటారు లోపే. మిగిలిన 90% నాకేంటి, ఇది చేస్తే నాకేంటి లాభం, మా వాళ్ళకి ఏంటి లాభం, క్విట్ ప్రోకోలేగా మీకెంత నాకెంత అన్న విధంగానే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తీరుంది.
సో ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ మనం చక్కబెట్టుకోవచ్చు. అలాగే ఒక పొలిటికల్ కెరీర్ అనేది కూడా బలపడుతుంది. ఏదో ఒక పోస్ట్ ఇస్తారుగా ఎక్కడో చోట అని అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి నేతలు ప్రామిస్ చేసినటువంటి సందర్భంలో 3 పార్టీలు కలయికతోనే మేము ఇంకొక 20 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తాం అని. తాజాగా అనంతపురంలో కూడా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమం చేశారు. ఇటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లా. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరి ఇతర స్థానిక పార్టీలు ఏవైనా కానీ వీటికే దిక్కులేదు. ఇంకా కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలకి ఏముంటుంది? సో మనం ఏదో ఒక పార్టీ చెంతకు కానీ చేరితే ఒక రకమైనటువంటి లాభం ఉంటుంది అని సాధారణంగా ఆలోచన చేస్తుంటారు. ఇదే ఆలోచన కొడాలి నాని ఆయన సన్నిహితులు కూడా చేసినట్లు, ఎలా అయినా బీజేపీలోకి వెళ్ళాలి అనేది వారు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు లేవు. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అయిపోయింది. ఏ సమయంలో ఎటువంటి విచారణ ఉంటుందో, ఎవరు ఏ మూలన ఏ నియోజకవర్గంలో అరెస్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకనంటే 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 వరకు వారు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి, అవినీతికి సంబంధించినటువంటి పరిపాలనాపరమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దేశంలో ఎక్కడ మనం చూడాల అటువంటి కేసు లిక్కర్ మాఫియా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు గండికొట్టినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్సీపీకే దక్కుతుంది. మరి ఇటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? మరి భారతీయ జనతా పార్టీ కొడాలి నాని రాకను యాక్సెప్ట్ చేస్తుందా? ఆహ్వానిస్తారా? అంగీకరిస్తారా? ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెద్దలతో కొంత సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూడా ఈ 2 పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయా? ఎందుకంటే కూటమిలో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలు కాబట్టి మరి ఇదే ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలనే టార్గెట్ చేసుకుని మాట్లాడినటువంటి కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు యాక్సెప్ట్ చేస్తారా, అంగీకరిస్తారా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మొత్తానికైతే మీ పార్టీలోకి నేను వస్తాను అనేది ఎక్కువగా చర్చ జరుగుతుందని, అలాగే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఓకే అంటే వెంటనే కండువా మార్చుకోవడానికి కొడాలి నాని కమలం కండువా రెడీ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారట. ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, 10 ఏళ్ల పాటు మీడియా రంగంలో ఒక ప్రజలకు, పాలకులకు, అధికారులకు మధ్య వారధిగా, సారథిగా ఉన్నటువంటి నెంబర్ 1 మీడియా సంస్థలు ఇప్పుడు మరొక ముందడుగు వేసింది. దీనికి సంబంధించి మీడియా సంస్థల అధినేత, సీఎండీగా ఉన్నటువంటి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు నెంబర్ 1 ఓటీటీని త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఓటీటీలో అనేక రకాల కేటగిరీ, చిన్నపిల్లల దగ్గర నుంచి రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, ఇలా అందరికీ సంబంధించినటువంటి అంశాలని ఆ కేటగిరీలో పొందుపరచడం జరుగుతుంది. దయచేసి మీరు నెంబర్ 1 ఓటీటీని ఎలా అయితే నెంబర్ 1 న్యూస్ ఛానల్ను ఆదరించారో, అభిమానించారో, అలాగే నెంబర్ 1 ఓటీటీని కూడా దయచేసి మీరు ఎప్పట్లాగా నెంబర్ 1 మీడియాకు, న్యూస్ ఛానల్కి ఏ విధమైనటువంటి ఆదరణ ఇచ్చారో, సపోర్ట్ ఇచ్చారో, అలాగే నెంబర్ 1 ఓటీటీకి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి దాన్ని నెంబర్ 1 ఓటీటీని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.